కథా స్రవంతి. అమ్మమ్మ కథ. రచన హోతా పద్మినీదేవి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. అమ్మమ్మ అమలాపురంలో ఉందని అమ్మ చెప్పగానే ఇక ఆగలేకపోయాను. నేను పుట్టాక ఎప్పుడూ చూడని అమ్మమ్మని చూడాలని మనసు వేగిరి పడుతుంటే అప్పటికప్పుడు రాజమండ్రికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. మధురపూడి విమానాశ్రయంలో ఫ్లైట్ దిగి టాక్సీలో అమలాపురం బయలుదేరాను. నా మనసు ఉద్విగ్నంగా ఉంది. మరికొద్దిసేపట్లో అమ్మమ్మను చూడబోతున్నాను. ఎలా ఉంటుంది అమ్మమ్మ? మా అమ్మలాగే ఉంటుందా? నడివయసు దాటిన అమ్మని వృద్ధాప్యంలో ఊహించుకుంటున్నాను. ముఖంపైన ముడతలు, నెరిసిన తల వెంట్రుకలు. నా ఊహకి నాకే నవ్వు వచ్చింది. తినబోతూ రుచడిగినట్టు కొద్దిసేపట్లో అమ్మమ్మను చూడబోతూ ఆవిడ ఎలా ఉంటుందోనని ఊహించుకోవడం ఏమిటి? పిచ్చి కాకపోతే. నేను వెళ్ళేసరికి అమ్మమ్మ వంట చేస్తూ ఉంటుంది. నేను తలుపు తట్టిన కాసేపటికి వచ్చి తలుపు తీస్తుంది. అమ్మమ్మా అని పిలుస్తాను. నన్ను గుర్తుపడుతుందో లేదో మరి. అయినా ఆవిడ నన్ను ఎలా గుర్తుపడుతుంది? నేను పుట్టాక 3 నెలలు నన్ను సాకింది, అంతే. తర్వాత ఆవిడ నన్ను, నేను ఆవిడ్ని చూసింది లేదు. నేను అమ్మమ్మను చూడ్డానికి వెళ్తున్నాను అనగానే అమ్మ భయపడింది. మీ నాన్నగారికి తెలిస్తే నన్ను బతకనివ్వరు, నువ్వు వెళ్ళొద్దు అంది. నాన్నగారికి చెబుతానేమిటి? ఫ్రెండ్ పెళ్లికి రాజమండ్రి వెళ్తున్నానని చెబుతాను అన్నాను. భయపడుతూనే అంగీకరించింది. మా అమ్మని నా కళ్ళతో చూసిరా అంది కన్నీళ్లతో. అమ్మమ్మ ఇంటి అడ్రస్ చెప్పింది. మా నాన్నమ్మ నిరంకుశత్వం, అహం అమ్మని పుట్టింటికి దూరం చేసేయి. మా నాన్నమ్మ మాటని మా నాన్న వేదవాక్కుగా భావించేవాడు. నాన్నతో పెళ్ళయ్యాక పెళ్లి పందిట్లో నుంచి అత్తవారింటికి వచ్చిన అమ్మని మళ్ళీ పుట్టింటికి పంపలేదట నాన్నమ్మ. 2 కొడుకుల తర్వాత పుట్టిన అమ్మని అపురూపంగా పెంచి పెద్ద చేసిందట అమ్మమ్మ. పెళ్లిలో అప్పగింతల వేళ కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిన అమ్మమ్మకి ఆ క్షణంలో తెలియదనుకుంటాను అమ్మని అత్తవారింటికి నిజంగానే అప్పగించేసిందని. ఇవన్నీ అమ్మ నాకు 10 ఏళ్ల వయసుండగా చెప్పింది. నా ఫ్రెండ్సు సంక్రాంతి పండుగకి, వేసవి సెలవులకి అమ్మమ్మ గారింటికి వెళ్ళేవారు. నాకసలు అమ్మమ్మ ముఖమే తెలీదు. ఓ రోజు అమ్మని అడిగాను, మనము అమ్మమ్మ గారింటికి వెళ్దాం అమ్మా. అమ్మ ముఖంలో విచార మేఘాలు కమ్ముకున్నాయి. అంతలోనే ముఖంలో నవ్వు తెచ్చిపెట్టుకుని అంది, ఈ వేసవికి కొడైకెనాల్ తీసుకెళ్తాన్నారు మీ నాన్న. ఏం అక్కర్లేదు, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను మొండిగా అన్నాను. గొడవ చెయ్యకు అంది అమ్మ. ఆమె స్వరంలో మందలింపు కంటే భయమే ఎక్కువగా వ్యక్తమైంది. నేను ఏడవడం మొదలుపెట్టాను. అమ్మ నన్ను ఓదార్చి మరిపించబోయి చేతకాక నిస్సహాయంగా చూస్తోంది. ఏమిటి, వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నావు? నాన్న స్వరం వినిపించింది. ఆయన గంభీర స్వరం విన్న అమ్మ ముఖమంతా స్వేదమయమవడం అంత దుఃఖంలోనూ నేను గమనించకపోలేదు. ఆయనను చూసి నేను ఏడుపుని మరింత ఉధృతం చేశాను. ఎందుకు ఏడుస్తున్నాడు వాడు? ఏం చేసావు వాణ్ణి? నాన్న హుంకరింపు. అమ్మ సమాధానం చెప్పేలోపు అన్నాను, ఈ వేసవి సెలవులకి మీతో కొడైకెనాల్ రాను, మా అమ్మమ్మ గారింటికి వెళ్తాను. నేనలా అనగానే నాన్న ముఖం అనేక రంగులు మారి చివరికి రౌద్రం అనే ఎరుపు రంగుని పులుముకుంది. నువ్వేనా వాడికి ఆ ఇంటిని గుర్తు చేసింది? ఆ క్షణంలో ఆయన ముఖం చూసి నేనే వణికిపోయాను. ఆకున్న పులిలా క్రూరంగా ఉంది ఆయన ముఖం. నాకేం తెలియదు, నేనేం చెప్పలేదు. అమ్మ వణికిపోతోంది. నాన్న చెయ్యెత్తి ఆవిడి చెంపని చెళ్ళు మరిపించాడు. నీకేం తెలీదు పళ్ళు కొరుకుతూ గొడ్డును బాదినట్టు బాదాడు. నాన్న, అమ్మని కొట్టొద్దు నాన్న అని అడ్డుపడిన నన్ను కూడా కొట్టారు. అమ్మని కొట్టి కొట్టి అలసిపోయిన నాన్న మరోసారి వాడి నోట్లోంచి ఆ ఇంటి పేరు వినిపించిందా నిన్ను చంపేస్తాను అని బయటికెళ్ళిపోయాడు.
మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న అమ్మ పక్కనే కూర్చుని నేను ఏడ్చాను. ఎందుకమ్మా అమ్మమ్మ మన ఇంటికి ఎప్పుడూ రాదు? మన అమ్మమ్మ గారింటికి ఎందుకు వెళ్ళాం? కొద్దిసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని బయట కొంగుతో నా కళ్ళు ముఖం తుడుస్తున్న అమ్మని అడిగాను. అమ్మ కళ్ళలో మళ్లీ నీళ్లూరాయి. గాద్గదిక స్వరంతో ఆవిడ చెప్పిన విషయాలు ఆ చిన్న వయసులోనే నన్ను కదిలించాయి. నాన్నమ్మకి నాన్నకి అమ్మ పుట్టింటికి వెళ్లడమే కాదు, అమ్మ వైపు బంధువులు తమ ఇంటికి రావడం కూడా ఇష్టం లేదు. తాతగారు బతికి ఉండగా అమ్మమ్మ ఆయనతో కలిసి అమ్మను చూడటానికి ఏడాదికోసారి వచ్చేది. అప్పుడు కూడా నాన్న వాళ్ళని సరిగ్గా పలకరించేవారు కాదు. తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ అమ్మకు ఉండేది కాదు. ఏం మాట్లాడినా నాన్నమ్మ ఎదురుగానే మాట్లాడాలి. కన్న వాళ్ళని హత్తుకుని మనసులోని బాధని బెంగని వాళ్లతో పంచుకుని తనివి తీరా ఏడవాలనే కోరికని మనసులోనే అణుచుకుని లేని ఆనందాన్ని ప్రకటిస్తూ చిరునవ్వుని అరువు తెచ్చుకుని వాళ్లతో మాట్లాడేది అమ్మ. అన్నింటికంటే దారుణమైన విషయం తాతగారిని అమ్మమ్మని భోజనం చేసి వెళ్ళమని అనేది కాదట నాన్నమ్మ. నాన్న వైపు బంధువులు ఇంటికొస్తే అగ్గగ్గలాడుతూ మర్యాద చేసే అమ్మకి కన్న వాళ్ళకి ఒక కప్పు కాఫీ ఇచ్చే స్వతంత్రం లేదు. నాన్నమ్మ నిరంకుశత్వం, నాన్న పురుషాహంకారం అనే ఉక్కు పంజాల కింద నలిగిపోయి అమ్మ తన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కోల్పోయింది. అమ్మ ఎప్పుడైనా కన్నవాళ్లతో ఫోన్లో మాట్లాడినా అది నాన్న ఎదురుగానే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనేది కూడా నాన్నే నిర్ణయించేవారు. అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధోరణి మారలేదు. డెలివరీకి పుట్టింటికి పంపబోమని, తమ ఇంట్లోనే జరగాలని నాన్నమ్మ ఆజ్ఞ. తాతగారు అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడ్డాక, కాళ్లు పట్టుకున్నంత పని చేశాక అంగీకరించారట. నేను పుట్టాక అమ్మకి వరుసగా 4 గర్భస్రావాలు జరిగి ఆరోగ్యం క్షీణించడంతో ఇక పిల్లల్ని కనవద్దని నాన్నమ్మ ఆదేశించిందట. అంతేగాని కోడలిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయిద్దాం అనుకోలేదు. అమ్మ చెప్పిన విషయాలు నా మనసులో బలంగా నాటుకున్నాయి. నాన్నపైన నిరసన లాంటి భావం ఏర్పడింది. నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అమ్మమ్మని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను అని అమ్మ దగ్గర శపథం చేశాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నాన్నమ్మ చనిపోయింది. ఆవిడ పోయిన 3 నెలలకే తాతగారు చనిపోయారు. తాతగారి మరణ వార్త విని నాన్న అమలాపురం వెళ్ళలేదు, అమ్మని ఒక్కరితేనే పంపారు. నాన్నపై ఉన్న నిరసన ఏహ్యతగా మారింది నా మనసులో. గేట్ తీసుకుని లోపలికి వెళ్లిన నాకు ఆ ఇంటి ఆవరణలోని పూల మొక్కలు గాలికి తలలు ఊపుతూ స్వాగతమిచ్చాయి. వీధి వరండాలో చాప మీద కూర్చుని ఒత్తులు చేస్తున్న ఆ స్త్రీమూర్తి ఎవరు? అమ్మమ్మే కదూ? వరండా మెట్ల దగ్గర నిలబడి ఆవిడని చిరునవ్వుతో చూస్తూ ఆవిడలో అమ్మ పోలికలను వెతుక్కుంటున్నాను. ఆవిడ కూడా నన్ను పరిశీలనగా చూస్తోంది. నేను వరండా మెట్లు ఎక్కుతూ ఉంటే అమ్మమ్మ చేస్తున్న పని ఆపి లేచి నిలబడింది. ముక్కు ముఖము తెలియని వాళ్ళు ఎవరైనా సమీపంలోకి వస్తే దొంగేమో అని భయపడవలసిన రోజులు ఇవి. కానీ ఆవిడలో భయము బెదురు లేవు. అలాగే నన్ను చూస్తోంది. అమ్మమ్మా, అభిమానం ఆప్యాయత కలపోసిన ఆ పిలుపు నా స్వరంలో తేనెలూరుతోంది. ఎవరు? ఆనంద్? అమ్మమ్మ కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. నేను గభాలను వంగి ఆవిడ పాదాలను తాకి నమస్కరించాను. ఆవిడ నన్ను లేపి గుండెలకి హత్తుకుంది. ఆవిడ కన్నీళ్లు నా షర్టును తడిపేస్తున్నాయి. నా కన్నీళ్లు ఆవిడ భుజంపైన వర్షిస్తున్నాయి. అవి దుఃఖాశ్రువులో ఆనంద బాష్పాలో నాకు తెలీదు. అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకుని, లోపలికి రా ఆనంద్, నిన్ను వీధిలోనే నిలబెట్టేశాను, మంచినీళ్ళు ఇస్తాను అంది. నేనింట్లో అడుగుపెట్టాను. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంది. అమ్మమ్మ నాకు మంచినీళ్ళు అందించి మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది. నేను ఆవిడని అనుసరించాను. ఆవిడ వంట ప్రయత్నంలో ఉంది. నా కోసం ప్రత్యేకంగా ఏమీ వండకు, నువ్వేం వండుకుంటే అదే పెట్టు అన్నాను. ఇవాళ ఏకాదశి, నేను ఉపవాసం, వంట చెయ్యలేదు. అయితే నేను ఉపవాసం ఉంటాను. అమ్మమ్మ నవ్వింది. చిన్నపిల్లలు ఉపవాసం ఉండకూడదు, నువ్వు అలా కూర్చో, గంటలో నీకు భోజనం పెడతాను
అంటూనే కుక్కర్ స్టవ్ మీద పెట్టింది. నేనేం చదువుకున్నానో, ఏం ఉద్యోగం చేస్తున్నానో అడిగింది. అన్నింటికీ జవాబిచ్చాను. నాతో మాట్లాడుతూనే వంట పూర్తి చేసింది. పెరుగు అన్నం ఆఖరి ముద్ద తింటూ ఉంటే నాకు చిలిపి ఆలోచన వచ్చింది. నేనెవరినో తెలియకపోయినా నీ మనవణ్ణి నమ్మి ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టావు. నేను దొంగనేమో అనే అనుమానం నీకు రాలేదా? నేను నిన్నేమైనా చేసి నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ పట్టుకుపోతే? అమ్మమ్మా అని నోరారా పిలిచావు. ఆ పిలుపు కోసం ఎన్నాళ్లు ఎదురు చూశాను. నువ్వు నా మనవడి కాక దొంగవైనా నీకు అన్నం పెట్టేదాన్నే. నాకు బలవన్మరణం రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు అంది అమ్మమ్మ నవ్వుతూ. ఆవిడ మనోధైర్యానికి అబ్బురపడ్డాను. నువ్విక్కడికి వస్తున్నట్టు మీ అమ్మా నాన్నలకి తెలుసా? అమ్మకి తెలుసు. తనే ఈ ఇంటి అడ్రస్ ఇచ్చింది. నాన్నకి తెలీదు. అమ్మమ్మ ముఖంలో కలవరం. నువ్విక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు? మామయ్యల దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఉండలేకపోయావా? దేశం కాని దేశంలో నేను ఉండలేనురా. వాళ్ళు అమెరికా వదిలిరారు, నేను ఈ దేశాన్ని వదలలేను. నాకు దేశభక్తి ఎక్కువ తమాషాగా అంది. ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు అమ్మమ్మ? భగవంతుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పని మనిషి ఇంటి పని చేసి వెళ్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు మంచివాళ్ళు. నేను చిన్నతనంలో నేర్చుకున్న రామదాస్ కీర్తనలని, అన్నమాచార్య కీర్తనలని వాళ్ళకి నేర్పిస్తాను. పెరట్లో కూరగాయలు పండిస్తాను. అదో కాలక్షేపం. ఎక్కువసేపు భగవద్ధ్యానంలో గడుపుతాను. నాకీ వయసులో ఇంతకంటే ఏం కావాలి? అమ్మమ్మ చైతన్య స్రవంతి. తను ఒంటరిదాన్ననే భావన మనసులోకి రాకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తోంది. అనుకోగానే ఆవిడ మీదున్న గౌరవం రెట్టింపయింది. నువ్వు నాతో హైదరాబాద్కి రా అమ్మమ్మ. నేను రాలేనురా. కాస్త ఇబ్బందిగా చెప్పినా స్థిరంగా ఉంది ఆవిడ స్వరం. నా పిల్లలకి అన్నమాచార్య కీర్తనని నేర్పవా? అమ్మమ్మ సంబరంగా చూసింది. నీకెంతమంది పిల్లలరా? రేపో మాపో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరేమిటి? నీకు పెళ్లి కాలేదా? నువ్వు నాతో వస్తే గాని నేను పెళ్లి చేసుకోను. నేను రాను. నేను నిన్ను రమ్మంటున్నది మా నాన్నింటికి కాదు, నా ఇంటికి. నువ్వు వేరే ఇంట్లో ఉంటున్నావా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. అమ్మమ్మని నాతో రావడానికి ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. చివరికి సఫలీకృతుడయ్యాను. మరునాటి ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరాం. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో ఇంటికి బయలుదేరాం. క్యాబ్ ఇంటి ముందు ఆగింది. ఒక్క 10 నిమిషాలు అమ్మమ్మ, నా సూట్ కేసు తీసుకుని వచ్చేస్తాను. అమ్మమ్మ ముఖంలో ఆందోళన. నువ్వు కారులోనే కూర్చో, వెంటనే వచ్చేస్తాను అని చెప్పాక స్థిమితపడింది. నేనింట్లోకి నడిచి అంతకు ముందే సర్ది ఉంచుకున్న నా సూట్ కేసులతో గదిలో నుంచి వస్తుంటే నాన్న చూశారు. ఇప్పుడే వచ్చినట్టున్నావు, మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? నా ఇంటికి నిదానంగా చెప్పాను. నీ ఇల్లా? నాన్న భ్రుకుటి ముడిచి చూస్తూ అడిగారు. అవును, ఇక మీదట నేను ఇంట్లో ఉండబోవడం లేదు. వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాను అని. అమ్మా బిగ్గరగా పిలిచాను. అమ్మ వంటింట్లోంచి బయటకు వచ్చింది. అమ్మా, అమ్మమ్మ నాతో తీసుకొచ్చాను. బయట క్యాబ్లో ఉంది, వెళ్ళి పలకరించు. క్షణకాలం అమ్మ ముఖంలో సంభ్రమానందాలు. మరుక్షణం ఆవిడ ముఖం భయమనే నలుపు రంగును పులుముకుంది. కాళ్ళు నేలకి అతుక్కుపోయినట్లు కదలకుండా నిలబడిపోయింది. అమ్మా, నిన్నే, మీ అమ్మ వచ్చింది, వెళ్ళి పలకరించు. మీ అమ్మతో మాట్లాడడానికి ఎవరిదైనా పర్మిషన్ కావాలా? నా స్వరంలోని పదును నాన్నని ధిక్కరిస్తున్నట్టుంది. అమ్మ తడి కళ్లతో నన్ను బేలగా చూస్తోంది. అమ్మమ్మని నాతో తీసుకొచ్చానని నేను చెప్పగానే నాన్న షాక్ అయిపోయి ఉంటారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆనంద్ బిగ్గరగా అరిచారు. నేను ఆయన్ని పట్టించుకోకుండా, కనీసం ఆయన వైపు కూడా చూడకుండా అమ్మనే చూస్తూ అన్నాను. నీకెప్పుడు నాన్నకి ఎదురు తిరిగాలనిపించలేదు? నీకు జన్మనిచ్చిన తల్లిని చూడాలని నీకు పెళ్ళైన 30 ఏళ్లలో ఒక్కసారైనా అనిపించలేదు? అయినా తప్పు నీది కాదులే. నాన్నమ్మ, నాన్న ఇద్దరూ నీ వ్యక్తిత్వాన్ని హత్య చేసి నీ అస్తిత్వాన్ని మట్టిలో కలిపేశారు. తాతగారు బతికుండగా నిన్ను పుట్టింటికి పంపని నాన్న ఆయన చనిపోయినప్పుడు పంపించారు. కానీ
నువ్వు వచ్చిన విషయం చనిపోయిన తాతగారికి తెలియదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులు నిన్ను నాన్నకి అమ్మేయలేదు. ఇన్నాళ్ళు నాన్నకి భయపడి అమ్మమ్మకు దూరం అయ్యావు. ఇప్పుడైనా ఆవిడకు ప్రేమను పంచు. ఆనంద్! నాన్న పులిలా గర్జించి చెయ్యెత్తి నా చెంప మీద కొట్టబోయారు. నేను మధ్యలోనే ఆయన చెయ్యి పట్టి ఆపేశాను. నా దృష్టిలో మీరెప్పుడూ దిగజారిపోయారు. ఇంకా దిగజారకండి. అస్సలు నిన్ను మీ అమ్మమ్మ ఇంటికి ఎవరెళ్ళమన్నారు? మీ అమ్మే కదూ నీకు ఆవిడ అడ్రస్ ఇచ్చింది. ఆ ఇంటితో సంబంధం నాకు ఇష్టం లేదని తెలిసి నాన్న కోపం ఉన్నట్టుండి అమ్మ వైపు తిరిగింది. చెయ్యెత్తి ఆవిడని కొట్టబోయారు. నేను బలంగా ఆయన్ని తోసేశాను. నేనేం చేస్తున్నానో నాకు తెలియకుండానే. నేను తోసిన తోపిక ఆయన సోఫాలో కూలబడ్డారు. మా అమ్మ మీద చెయ్యి పడితే నేను ఊరుకోన్నాన్నా. కన్న తండ్రివని కూడా ఆలోచించను. ఏ లోకంలో మీ అమ్మ మాత్రమే అమ్మ? మా అమ్మమ్మకి చెత్తకుండీలు ఏమీ దొరకలేదు. ఆవిడ నవమాసాలు మోసి కన్నది అని అమ్మ వైపు తిరిగాను. అమ్మ, నీకు చిన్నతనంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. అమ్మమ్మ ఇక మీద నాతోనే ఉంటుంది. ఇప్పటికైనా నీకు ఈ ఇల్లు వదలాలనిపిస్తే, నా దగ్గర ఉండాలనిపిస్తే నాతో రా. లేదు నీ భర్త చీత్కారాలను భరిస్తూ చచ్చేదాకా ఆయన కాళ్ళ దగ్గరే పడి ఉంటానంటే నీ ఇష్టం. నేను వెళ్తున్నాను అని ముందుకు నడిచాను. నందు, నేను నీతో వస్తున్నాను అంది అమ్మ తన స్వరంలో స్థిర నిర్ణయం. మరో నిమిషం తర్వాత క్యాబ్లో డ్రైవర్ పక్కన నేను, వెనక సీట్లో అమ్మ, అమ్మమ్మ. ఆ ఇద్దరి కళ్ళల్లో వరద గోదావరి. అయితే అవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు. మీరింతవరకు అమ్మమ్మ కథ విన్నారు. రచన హోతా పద్మినీదేవి. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.